హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్తో ఎంసీక్యూస్ చేయడం జరుగుతుంది. ఇది టెట్ సిరీస్లో భాగము. ఇదివరకు నేను ఒక 16 వీడియోస్ చేశాను. ఇది 17th వీడియో ఆన్ ఐసిటి సబ్జెక్ట్ ఈ ఐసిటి సబ్జెక్ట్ అన్నది కొత్తగా యాడ్ చేసినటువంటి సిలబస్ టెట్ ఎగ్జామ్కి సంబంధించి. సో అందుకని ఈ యొక్క సిలబస్ని ఐసిటి సబ్జెక్ట్ యొక్క సిలబస్ని వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇది మీకు ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది, తర్వాత మ్యాక్సిమం స్కోర్ చేసుకోవడానికి మీకు కన్వీనియంట్గా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సిరీస్ చేస్తూ ఉన్నాను, టెట్ సిరీస్. సో ఇది తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ల్లో చేస్తున్నాను. సో దట్ ఎందుకంటే కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా నన్ను అడిగారు ఇంగ్లీష్లో చేయమని, అందువల్ల 2 లాంగ్వేజ్లో చేస్తున్నాను. సో సేమ్ థింగ్ ఐ విల్ రిపీట్ ఇన్ ఇంగ్లీష్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీడియో ఈజ్ టాకింగ్ అబౌట్ the MCQs on the subject called ICT, Information Communication Technology, because this is the subject which is newly added to the existing syllabus of TET exam. So that is why I am just preparing the syllabus of ICT in the form of videos, so that it will be easy for the people who are preparing for TET examinations. So these videos are very much helpful. So I already prepared 16 videos. This is the 17th video on ICT subject. So you can watch these videos and it is helpful to gain the score in the ICT subject which is there in a TET exam. So before going to those MCQs on ICT subject, let me thank you all who are watching my channel and supporting my channel. Thank you so much. So friends, please like my videos, share my videos and subscribe my channel, and you can also recommend this channel to your friends, those who are preparing TET exam and DS exam. So thank you so much. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంగ్లీషు తెలుగు 2 ఉంచాను, ఎందుకంటే ఇది కంప్యూటర్ టర్మినాలజీలో కొన్ని తెలుగులో పలికినా కూడా కరెక్ట్ అర్థం రాదు. అందుకని నేనేం చేశానంటే ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టి తెలుగుది కూడా పెట్టాను, సో దట్ మనకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఏ డివైస్ దట్ మానిటర్స్ అండ్ కంట్రోల్స్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ యూజర్ డిఫైన్డ్ సెక్యూరిటీ రూల్స్ ఈస్. సో తెలుగులో ఒక వినియోగదారు అంటే ఒక వినియోగదారు నిర్వచించినటువంటి భద్రతా నియమాల ఆధారంగా ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ను పర్యవేక్షించే మరియు నియంత్రించేటువంటి పరికరం ఏంటి? ఇక్కడ ఆప్షన్ ఏ యాంటీవైరసా, మాల్వేరా, ఫైర్ వాలా, నన్ ఆఫ్ ది అబోనా. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫైర్ వాల్. సో ఫైర్ వాల్ అన్నది ఈ యొక్క ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బట్ అది దేని కండిషన్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ సెక్యూరిటీ రూల్స్ని బేస్ చేసుకునే కంట్రోల్ చేస్తుంది. అంటే ఇది డివైస్ పరికరం అన్నము, కానీ ఇది యాక్చువల్గా ఒక భౌతికంగా ఉండే పరికరం కాదు. ఇక్కడ వర్డ్ అట్లా యూజ్ చేసాం అంతే. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, ఇది ఫైర్ వాల్ అన్నది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మానిటర్ చేసేటప్పుడు కండిషన్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ సెక్యూరిటీ రూల్స్ని బేస్ చేసుకుని మాత్రమే ఇది చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఫైర్ వాల్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, డాష్ కీ ఓపెన్స్ ద స్టార్ట్ మెనూ. ఏ కీ ద్వారా స్టార్ట్ మెనూను ఓపెన్ చేస్తాము? కంప్యూటర్లో స్టార్ట్ మెనూను ఓపెన్ చేయడానికి ఉపయోగించే షార్ట్కట్ కీ ఏది? ఆన్సర్స్: ఏ యారో, బి కంట్రోల్, సి విండోస్, డి నన్ ఆఫ్ ద అబోవ్. కంప్యూటర్లో స్టార్ట్ మెనూను ఓపెన్ చేయడానికి ఉపయోగించే షార్ట్కట్ కీ ఆన్సర్ విండోస్, ఆప్షన్ సి. విండోస్ అనే బటన్ ద్వారా, కీబోర్డ్లో ఉండే విండోస్ అనే బటన్ ద్వారా కంప్యూటర్లో స్టార్ట్ మెనూను
ఓపెన్ చేయడానికి ఉపయోగిస్తాము. మౌస్ ద్వారా అన్నా, విండోస్ అనే బటన్ ద్వారా అన్నా కానీ మనము కంప్యూటర్లో స్టార్ట్ మెనూను ఓపెన్ చేయవచ్చు. So next question is, dash or small files which are stored on a user's computer when a user visit a website on the internet. తెలుగులో కూడా రాశాను చూడండి. ఒక యూజరు ఇంటర్నెట్లో వెబ్సైట్ను సందర్శించినప్పుడు ఆ యూజర్, వినియోగదారు అంటే యూజరు కంప్యూటర్లో నిల్వ చేయబడిన చిన్న ఫైల్స్ని ఏమంటారు? మళ్ళీ చదువుతున్నా. ఒక యూజర్ ఇంటర్నెట్లో వెబ్సైట్ను విజిట్ చేసినప్పుడు ఆ యూజర్ కంప్యూటర్లో నిల్వ చేయబడినటువంటి చిన్న చిన్న ఫైల్స్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఇమేజా, ఆప్షన్ బి కుకీసా, ఆప్షన్ సి ఫైర్వాలా, ఆప్షన్ డి పైవేవి కావా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కుకీస్. సో ఎప్పుడైతే మనము మన యొక్క కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎప్పుడైతే మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉంటామో అప్పుడు ఏం చేస్తుందయ్యా అంటే కుకీస్ అన్నట్టు మన కంప్యూటర్లో స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనము కుకీస్ అంటాం. సెకండ్ క్వశ్చన్, ప్రెస్ డాష్ టు సెలెక్ట్ ఆల్ ఫైల్స్. కంప్యూటర్లో అన్ని ఫైల్స్ను సెలెక్ట్ చేసుకోవడానికి ఏ కమాండ్ను ఉపయోగిస్తారు? ఫైల్ అనగా డేటాను స్టోర్ చేసుకోవడానికి కంప్యూటర్లో ఉపయోగించే అతి చిన్న స్టోరేజ్ను ఫైల్ అంటారు. ఫైల్ ద్వారా కంప్యూటర్లో డేటా స్టోర్ అవుతుంది. కంప్యూటర్లో అన్ని ఫైల్స్ను సెలెక్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేసే షార్ట్కట్ కమాండ్ ఏది? ఆన్సర్స్: ఏ Ctrl+S, బి Ctrl+A, సి Ctrl+D, డి Ctrl+P. ఆన్సర్ Ctrl+A. కంప్యూటర్లో అన్ని ఫైల్స్ను సెలెక్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేసే షార్ట్కట్ కమాండ్ను Ctrl+Aని యూజ్ చేస్తాము. Ctrl+A ద్వారా కంప్యూటర్లో అట్ ఏ టైము అన్ని ఫైల్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫైర్వాల్ ఈజ్ ఏ డాష్ అంటే మనం ముందు క్వశ్చన్లో చూసాం కదా, ఫైర్వాల్ అన్నది యాక్చువల్గా అది ఒక భౌతికమైనటువంటి పరికరం కాదు, కానీ ఆడ వర్డ్ అలా యూజ్ చేసాం. ఇప్పుడు చూద్దాం ఫైర్వాల్ అన్నది ఏంటి. ఆప్షన్ ఏ సాఫ్ట్వేరా, ఆప్షన్ బి హార్డ్వేరా, ఆప్షన్ సి హార్డ్వేరా లేకుంటే సాఫ్ట్వేరా, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాఫ్ట్వేర్. ఫైర్వాల్ అన్నది ఒక ఫిజికల్ డివైస్ కాదు, భౌతికపరమైన ఒక పరికరం కాదు, అదొక సాఫ్ట్వేర్ అన్నమాట. ఆ సాఫ్ట్వేర్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే నెట్వర్క్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. ఆ కంట్రోల్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది కొన్ని యూజర్ డిఫైన్డ్ సెక్యూరిటీ రూల్స్ని బేస్ చేసుకుని కంట్రోల్ చేయాలి. సో ఫైర్వాల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. బయాస్ ట్రాన్స్ఫర్. బయాస్ అనగా ఏమిటి? ఆన్సర్స్, ఆప్షన్స్: ఏ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, బి బేస్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, సి బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమాటిక్, డి నన్ ఆఫ్ ద అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బయాస్ అనగా బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఎవ్రీథింగ్ వి స్టోర్ ఇన్ కంప్యూటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్. ఆన్సర్స్: ఏ ఫోల్డర్, బి సబ్ ఫోల్డర్, సి ఫైల్, డి నన్ ఆఫ్ ద అబోవ్. కంప్యూటర్లో డేటాను స్టోర్ చేయడం కోసం యూజ్ చేసే అతి చిన్న స్టోరేజ్ను ఫైల్ అంటారు. కంప్యూటర్లో డేటా స్టోర్ కావాలి అంటే మనం ఆ డేటానంతా ఫైల్లో స్టోర్ చేయాలి. సో ఎవ్రీథింగ్ వి స్టోర్ ఇన్ కంప్యూటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్. ఆన్సర్ సి. కరెక్ట్ ఆప్షన్ ఈస్ సి ఫైల్.